పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, గురుగారు శ్రావణ శుక్రవారాలు ఆడవాళ్ళకి ఎంతో ప్రీతికరమైన మాసం అంటే శ్రావణ మాసం. అందులో శుక్రవారాల్ని చాలా చాలా విశేషంగా కొలుచుకుంటూ ఉంటాం అమ్మవారిని. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి అన్న విషయాలు తెలుసుకుందాం. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకు 5 శుక్రవారాలు ఈసారి రావడం జరుగుతున్నది. శనివారాలు కూడా 5 శనివారాలు, అందులో చివరి శనివారం వచ్చేసి మనకు అమావాస్య. ఇక ఈ యొక్క 5 శుక్రవారాలలో భాగంగా మొట్టమొదటి శుక్రవారం మనకు అయిపోయింది. సో ఆగస్టు 1వ తారీఖు రోజు 2వ శుక్రవారము, ఆగస్టు 8వ తారీఖు రోజు వరలక్ష్మి వ్రతము అంటే 3వ శుక్రవారము. ఇంకా ఇట్లా మనకు 4 శుక్రవారాలు ఉన్నవి. ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, గోల్డ్ సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అంటే మా బంగారం తాకట్టులో ఉంది, ఎప్పటికీ దాన్ని విడిపించుకోలేకపోతున్నాము అని అనుకునేటువంటి వారు కావచ్చును. అదేవిధంగా బంగారము కొంతమేర పోయింది, ఎక్కడో అంటే మిస్ అయిపోయింది, బీరువాలో పెట్టినటువంటి బంగారం మిస్ అయిపోయిందని కానీ, లేదా ఎవరో దొంగిలించారు అని అనుకునేటువంటి పరిస్థితులలో కానీ, ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క 4 శుక్రవారాలు మనం చెప్పినటువంటి విధంగా వీరు పూజ చేసుకోవాలి. 4 శుక్రవారాలు ఎందుకు అంటే, ఏదైనా 2 శుక్రవారాలు సరిపోతాయి. కొందరికి ఒక శుక్రవారం పడుతుంది, మరొక శుక్రవారం పడకపోవచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చును. కనుక మొత్తం మీద ఒక 2 శుక్రవారాలు, ఒక శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు వీరు తప్పకుండా మనం చెప్పేటువంటిది చేసుకోండి. అందులో భాగంగా రేపు వచ్చేటువంటి 2వ శుక్రవారము అష్టమితో కూడినటువంటి శుక్రవారం, శ్రావణ శుక్రవారం. అవునండి గురుగారు. అష్టమి తిథి అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. అష్టమి తిథి రోజు భక్తులు ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో వారి యందు అమ్మవారు ఎంతో ముగ్ధురాలైపోయి ఉంటుంది. అంటే వారు కోరినటువంటి కోరికలను సర్వదా తీర్చేటువంటి విధంగా అమ్మవారు ఆజ్ఞయిస్తుంది మనకు. మనం అంటే ధర్మబద్ధమైనటువంటి కోరిక, అది ఏదైనా కానివ్వండి, అది ఏదన్నా కానివ్వండి. ఈ అష్టమి రోజు కుదిరితే దగ్గరలో ఉండేటువంటి వరంగల్ భద్రకాళి టెంపుల్, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, ఈ 2 టెంపుల్స్ను దగ్గరలో ఉండేటువంటి వారు విజిట్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడికి వెళ్ళినా సుమారుగా అంత 2-3 గంటలలో వెళ్ళిపోవచ్చు. 4 అవర్స్ 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు విజయవాడ అయినా కూడా. కనుక ఈరోజు కనుక మీరు దర్శించుకునేటువంటి దర్శనం వల్ల ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఇంతే. ఇది ఈ 2వ శుక్రవారం రోజు అష్టమి ఉంది కనుక. ఇక ఎవరైతే ఈ గోల్డ్ లోన్ కావచ్చును, బంగారం తాకట్టులో ఉంది విడిపించుకోలేము అనేటువంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి వారు కానీ, లేదా అదేవిధంగా ఎవరో అంటే మనకు దగ్గరైనటువంటి వారే దొంగిలించారనుకుందాం, ఏం అడగలేని పరిస్థితి, మేము తీయలేదంటారు, లేదా ఇంకా ఇలాంటివి ఎన్నో కాల్స్ మాట్లాడుతున్నాం, ఎన్నో ఫేస్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భాలలో కూడా మీరు అమ్మవారికి తప్పకుండా ఒడిబియ్యం పోయాలి. ఈ శుక్రవారాలు ఏవైతే ఉన్నాయో, ఒక శుక్రవారం రేపు వచ్చేటువంటి ఆగస్టు 1వ తారీఖు రోజు అమ్మవారి యొక్క దర్శనం వరంగల్ భద్రకాళి టెంపుల్ కానీ, విజయవాడ కనకదుర్గమ్మ, ఈ 2 వెళ్ళలేని పరిస్థితిలో ఉండేటువంటి వారు మీ దగ్గరలో ఉండేటువంటి దుర్గా అమ్మవారి టెంపుల్, అది ఏదైనా కానీ. దుర్గా అమ్మవారు అంటే మనకు గుర్తొచ్చేది శక్తి, సరస్వతి అమ్మ అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది జ్ఞానం, లక్ష్మీ అమ్మవారు అనగానే శుభం. అంటే ప్రతిదీ మనకు శుభకరమైనటువంటి సంఘటనలు పదే జరగాలి అని అనుకునేటువంటి వారు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనం. మా పిల్లలకు మంచి చదువు కావచ్చును, లేదా మా భర్తకు మంచి జ్ఞానం కావచ్చును. అంటే భర్తకు జ్ఞానం ఏమిటి అంటే, ఎప్పటికైనా భార్యకైనా భర్తకైనా ఒక మెచ్యూరిటీగానే ఉండాలి. ఈగో ఫీలింగ్ అనేది పక్కన పెట్టాలి. అలాంటి ఈగో ఫీలింగ్ పక్కన పెట్టి ఒక మెచ్యూరిటీ లెవెల్లో మనం ఉండాలి అనుకుంటే
ఈ యొక్క సరస్వతి అమ్మవారిని కొలచాలి. అంటే మీకుండే అటువంటి పరిస్థితి, మీకుండే అటువంటి కోరిక మేర కనుక పసుపుతో కలిపినటువంటి బియ్యం 1 కేజీన్నర తీసుకొని మరొక శుక్రవారం రోజు అమ్మవారికి ఒడి నింపండి. అంటే ఒడి బియ్యం చక్కగా జాకెట్ పీస్ పరిచి మీకు ఏదైతే సమస్య ఉందో బంగారానికి సంబంధించి అందులో పసుపు కొమ్ములు పెట్టండి. చక్కగా ఒక 11 పసుపు కొమ్ములు పెట్టి చక్కగా కూడా ఒక 5 ఎండు కుడుకలను పెట్టి, అదేవిధంగా 2 తమలపాకులను పెట్టి ఒక 5 తమలపాకులు, ఒక 5 ఎండు కుడుకలు, అదేవిధంగా 11 పోకలు, ఖర్జూర పండ్లు, ఒక 11 పసుపు కొమ్ములు పెట్టేసి అమ్మవారికి ఒడి నింపండి. అందులో చక్కగా కూడా గాజులు కావచ్చును, ఒక చిన్న అద్దము, అదేవిధంగా చిన్న దువ్వెన, మనకు కోన్ అంటారు మైదాకు పెట్టుకునేది అది, దీంతో పాటుగా తిలకము, టిక్లీ ప్యాకెట్, ఇవన్నీ నిజంగా అలంకరణ వస్తువులు అమ్మవారికి మీ తోబుట్టుకు మీరు ఏవైతే ఇస్తారో సంతోషంగా ఏదో రూపంలో పెళ్ళప్పుడు అంతే. ఏదో చీర అనగానే ఏదో 50దో 100దో తీసుకొని పోతే బాగుండదు. మంచి చీర తీసుకొని వెళ్ళండి, అమ్మవారికి కట్టేటువంటి విధంగా తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి సమర్పించండి. చక్కగా కూడా అక్కడ అమ్మవారి యొక్క ముందు కూర్చోండి. ఓం ధూమ్ దుర్గాయై నమః, ఓం ధూమ్ దుర్గాయై నమః, ఓం ధూమ్ దుర్గాయై నమః అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా 108 సార్లు చదువుకోండి. అది బంగారానికి సంబంధించిన కోరికనా, లేదా ఒకవేళ తాకట్టులో ఉందా, మిస్ అయిపోయిందా, ఒక మనిషే మిస్ అయిపోయాడా? మొన్న ఎవరో కాల్ చేశారు విజయవాడ నుంచి, ఒక 15 మంది పిల్లలు కలిసి ఎటో వెళ్ళారట, అందులోంచి వీళ్ళ పిల్లవారు రాలేదు ఇంటికి, తప్పిపోయాడు అని చెప్పి తల్లి ఏడుస్తూ ఫోన్ చేసింది. ఏం చెప్పేటట్టు ఉండదు. మొన్న నిన్ననే చూశాను నేను ఇంకొక వీడియో, ఇక్కడెక్కడ తెలంగాణలోనా ఎక్కడో, అది మన ఛానల్లోనే అనుకుంటా, ఎవరో పోస్ట్ చేశారు సుమన్ ఛానల్లో. బస్టాండ్లో ఒక పిల్లవాడిని విడిచేసి వెళ్ళిపోయింది ఒక తల్లి. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారు. బుద్ధి అనేది ఉండాలి. ఇంతనన్న అక్కడ చిన్న పిల్లాన్ని విడిచిపెట్టి ఎవరితోనో బండి మీద వెళ్ళిపోవడము ఎంతటి దౌర్భాగ్యం అది. సో మొత్తం మీద ఈ శుక్రవారాలు, ఒక శుక్రవారము అమ్మవారి యొక్క దర్శనము, అమ్మవారికి చక్కగా కూడా మన ఒడిబియ్యం సమర్పణ, ఇది మీరు ఎట్లా వీలైతే అట్లా చేయండి. దగ్గరలో ఉండేటువంటి అమ్మవారికైనా అభిషేకానికి సంబంధించినటువంటి పాలు, పెరుగు, పంచామృతాలు అవన్నీ మీరే ఇచ్చే ప్రయత్నం చేయండి. అమ్మవారిని వేడుకోండి, తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తుంది. అంతే. సో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా బంగారు తాకట్టు పెట్టాము, లేదంటే బంగారం ఎవరికైనా ఇచ్చాం, బంగారం ఎత్తుకుపోయారు, దొంగలించారు, ఎలాంటి సమస్యలు ఉన్నా బంగారానికి సంబంధించి ఆర్థికంగా ఈ శుక్రవారాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చాలా క్లియర్గా గురుగారు చెప్పారు. చేసే ప్రయత్నం చేయండి. చాలా సంతోషం అండి. మహాదేవ.